Hey guys, subscribe to my channel to get latest technology videos and tap the bell icon so you will never miss another updates. చూసారు కదా ఫ్రెండ్స్. సో చాలా ఎక్సలెంట్గా ఉంది. ఇంతకు మించి మనకు ఎక్కువ లిరిక్స్ ప్లే చేస్తే మనకు కాపరేట్ ఇష్యూస్ అయితే వస్తాయి ఫ్రెండ్స్. అందుకు నేనైతే ఎక్కువ ప్లే చేయలేదు గాయస్. ఇదే వీడియోని మన టెలిగ్రామ్ ఛానల్లో అంటూ ఇన్స్టాగ్రామ్ ఛానల్లో సాంగ్తో పోస్ట్ అయితే చేశాను ఫ్రెండ్స్. అక్కడికి వెళ్ళి ఒక్కసారి విజిట్ చేయండి, వీడియోకి చాలా బాగా కనెక్ట్ అవుతారు. అలాగే మన టెలిగ్రామ్ ఛానల్లో కూడా చాలా మంది కూడా జాయిన్ అయిపోయారు. ఇంకా మీరు కూడా జాయిన్ అయిన వాళ్ళు ఉంటే కింద డిస్క్రిప్షన్లోనే టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఉంది, ఆ లింక్ క్లిక్ చేసి జాయిన్ అయిపోండి. నేను వాడిన మెటీరియల్స్, ఫొటోస్, ఈ యొక్క ఫ్లాగ్ ఇమేజెస్ అన్నీ కూడా మన టెలిగ్రామ్ ఛానల్ అనేది పోస్ట్ అనేది చేస్తున్నా. అక్కడ నుంచి చాలా మంది కూడా డౌన్లోడ్ అయితే చేసుకుంటున్నారు గైస్. మీరు కూడా డౌన్లోడ్ చేసుకోవాలంటే మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అయిపోండి. అలాగే వీడియో నచ్చితే ఖచ్చితంగా వీడియోకి లైక్ చేయండి. మోర్ వీడియోస్ ఇంకా చాలా చూడాలనుకుంటే వీడియో కిందనే రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ అనే ఆప్షన్ ఉంది, సబ్స్క్రైబ్ అని క్లిక్ చేసి పక్కన వచ్చే గంట సింబల్ మీద క్లిక్ చేసి ఆల్ అని క్లిక్ చేయండి గైస్. నేను ఏ వీడియో చేసినా అన్నిటికన్నా ముందు మీరే చూస్తారు ఫ్రెండ్స్. ఇంకా లేట్ చేయకుండా మనం ఎడిటింగ్ అయితే స్టార్ట్ చేద్దాం. ఫ్రెండ్స్, ముందుగా ఈ వీడియోని క్రియేట్ చేసుకోవాలంటే మనకు kinemaster Pro అనే అప్లికేషన్ అయితే ఉండాలి. మీ దగ్గర లేకపోతే కింద డిస్క్రిప్షన్లోనే లింక్ ఇచ్చాను, లింక్ క్లిక్ చేసి డౌన్లోడ్ చేసి ఓపెన్ చేయండి. ఓపెన్ చేస్తేనే మనకు ఇంటర్ఫేస్ అయితే ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ మనకు క్రియేట్ నౌ అనే ఆప్షన్ వస్తుంది. క్రియేట్ నౌ మీద టచ్ చేసి ఇక్కడ వచ్చేసి మీరు 1:1 రేషన్ సెలెక్ట్ చేసి ఇక్కడ నెక్స్ట్ అనే ఆప్షన్ చేయండి గైస్. ఓకే, సో వన్స్ ఇచ్చిన తర్వాత ఇక్కడ మనకు ఫుల్ స్క్రీన్ మోడ్లో పెట్టేసి ఇక్కడ ఫస్ట్ మీడియా మీద టచ్ చేసి బ్యాక్గ్రౌండ్ ఒక ఇమేజ్ అయితే సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసి అదే ఇమేజ్ని నేను ఆల్మోస్ట్ వచ్చేసి నేను ఒక 20 సెకండ్స్ నుంచి 30 సెకండ్స్ వరకు డ్రాగ్ చేస్తున్నాను. మన వాట్సాప్ స్టేటస్ 30 సెకండ్స్ కనుక నేను 30 సెకండ్స్ లెంత్ను ఇచ్చేసి టిక్ ఇస్తున్నాను. ఇప్పుడు ఫస్ట్కి వచ్చేయండి, లేయర్ మీద టచ్ చేయండి, ఇక్కడ మీడియాలోకి వెళ్ళండి ఫ్రెండ్స్. ఇప్పుడైతే నేను బ్యాక్గ్రౌండ్లో ఫస్ట్ ఒక బ్యాక్గ్రౌండ్ సంబంధించిన ఒక ఇమేజ్ అనేది ఇస్తాను. ఓకే, సో ఈ ఇమేజ్ లింక్ వచ్చేసి మీకు కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, అక్కడ నుంచి డౌన్లోడ్ చేసి ఈ విధంగా జూమ్ చేయండి. జూమ్ చేసి ఇదే ఇమేజ్ని ఆల్మోస్ట్ ఎండ్ వరకు డ్రాగ్ చేసుకోండి గైస్. ఓకే, సో ఈ విధంగా మనకు మీరు ఎంత ఎండ్ వరకు ఇస్తారో అంత ఎండ్ వరకు ర్యాక్ ఇచ్చే టిక్ ఇచ్చుకోండి. నెక్స్ట్ లేయర్ మీద టచ్ చేయండి, మళ్ళీ మీడియాలోకి వెళ్ళండి. సేమ్ అక్కడ నుంచి నేను ఒక స్క్వేర్ లాంటిది ఒక PNG ఇమేజ్ అనేది ప్రొవైడ్ చేస్తాను. ఈ ఇమేజ్ లింక్ కూడా అక్కడనే ఇస్తాను. అక్కడ నుంచే డౌన్లోడ్ చేసి ఈ విధంగా జూమ్ చేసుకొని ఇదే ఇమేజ్ను కూడా ఎండ్ వరకు పెట్టుకోండి. ఓకే, సో ఈ విధంగా ఆల్మోస్ట్ నేను అన్ని ఇస్తాను. ఇమేజ్లు మినిమం ఒక 7 ఇస్తాను. మెటీరియల్స్ అన్నీ కూడా అన్ని కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, అక్కడ నుంచి డౌన్లోడ్ చేయండి. ఇప్పుడు లేయర్ మీద టచ్ చేయండి, ఇక్కడ మీడియాలోకి వెళ్ళండి గాయస్. ఇప్పుడు మీ ఫొటోస్ ఆల్మోస్ట్ మన యొక్క ఫొటోస్ అన్నీ కూడా ఒక PNG లాగా ఉండాలి, అప్పుడే మనకు వర్క్ అవుతుంది. ఓకే, సపోజ్ నేను ఇక్కడ వచ్చేసి ఫస్ట్ నేను ఇతని ఫోటోని సెలెక్ట్ చేశాను. అదే ఇమేజ్ మీద టచ్ చేస్తే కిందికి వస్తే మనకి ఇక్కడ మనకు క్రాపింగ్ అనే ఆప్షన్ వస్తుంది. క్రాపింగ్ లేక వచ్చేసి మాస్క్ ఎనేబుల్ చేసి ఫిదర్ను కొంచెం ఈ విధంగా మనకు ఎనేబుల్ చేయండి గైస్. ఓకే, సో ఎనేబుల్ చేసి కొంచెం ఇలా పెట్టేసి స్టిక్ ఇచ్చుకోండి. సేమ్ ఇప్పుడు అదే ఇమేజ్ మీద టచ్ చేసి ఆ యొక్క ఇమేజ్ని కొంచెం ఇలా పెడుతున్నాను నేనైతే. ఓకే, సేమ్ యాక్చువల్స్ మీ యొక్క ఫొటోస్ కూడా అలా నిలబడుకున్నట్లు లేదా మీకు ఇష్టం వచ్చిన ఫొటోస్ మీకు ఇష్టం వచ్చిన లెవెల్లో పెట్టుకొని ఆ విధంగా అడ్జస్ట్ అనేది చేసి ఇక్కడ పెట్టేసి స్టిక్ ఇస్తున్నాను. ఓకే, సో గర్ల్స్ అయినా పెట్టుకోవచ్చు, బాయ్స్ అయినా పెట్టుకోవచ్చు. ఓకే, సో ఈ విధంగా ఇచ్చేసి ఇప్పుడు లేయర్ మీద టచ్ చేయండి, మళ్ళీ మీడియాలోకి వెళ్ళండి. సేమ్ అక్కడ నుంచే గైస్, అక్కడ నుంచే నేను ఇంకొకటి ఒక ఫ్లాగ్ PNG ఇమేజ్ కూడా ప్రొవైడ్ చేస్తాను. ఓకే, సో ఈ ఇమేజ్ లింక్ కూడా అక్కడనే ఇస్తాను. అక్కడ నుంచే డౌన్లోడ్ చేసి కొంచెం ఇలా రొటేట్ చేంజ్ చేసి ఈ విధంగా ఒక సైడ్ పెట్టుకోండి. ఇంకా కావాలంటే జూమ్ తగ్గించుకోండి, నో ప్రాబ్లం. ఓకే, సో ఈ విధంగా పెట్టేసి ఆల్మోస్ట్ ఇదే ఇమేజ్ని సేమ్ ఇక్కడ ఇదే మళ్ళీ ఈ విధంగా ఇచ్చేసి ఆల్మోస్ట్ ఎండ్ వరకు ర్యాక్ చేస్తున్నాను ఇది కూడా. ఓకే, సో మీరు కూడా ఎండ్ వరకు ర్యాక్ చేయండి. ఓకే, ఈ విధంగా ఇంకా ఆల్మోస్ట్ మీరు ఎంత ఇస్తారో అంత లెంత్న ర్యాక్ అనేది పెట్టుకొని సేమ్ లెఫ్ట్ సైడ్ 3 డాట్స్ మీద టచ్ చేయండి, మళ్ళీ డూప్లికేట్ తీసుకోండి. ఓకే, సేమ్ డూప్లికేట్ తీసుకొని ఇది కూడా కొంచెం రొటేట్ చేంజ్ చేయండి. ఓకే, సో రొటేట్ చేంజ్ చేసి ఇది కూడా కొంచెం ఇలా మనకు ఈ విధంగా మనకు రొటేట్ అనేది చేంజ్ చేసి పర్ఫెక్ట్గా ఇక్కడ మనకు యాడ్ అయితే పెట్టుకోండి. ఓకే, సో ఈ విధంగా పెట్టేసి ఆల్మోస్ట్ ఇంకా 2 పర్ఫెక్ట్ ఉన్నాయో లేవో మళ్ళీ కూడా వెరిఫై చేసుకోండి, మళ్ళీ డౌట్లు రాకుండా. ఓకే, సో ఈ విధంగా పెట్టేసి ఆల్మోస్ట్ ఈ యొక్క 2 ఇమేజ్లు కూడా లెఫ్ట్ సైడ్ 3 డాట్స్ మీద టచ్ చేసి సెండ్ టు బ్యాక్ అనే ఆప్షన్ పెట్టుకోండి. ఓకే, సేమ్ ఇది కూడా మనకు సెండ్ టు బ్యాక్ ఆప్షన్ పెట్టుకొని ఇప్పుడు బ్యాక్గ్రౌండ్ ఆ ఇమేజ్ను సెండ్ టు బ్యాక్ అని పెట్టేయండి. ఓకే, ఇప్పుడు 2 పర్ఫెక్ట్గా సెట్ అవుతాయి. ఓకే, ఈ విధంగా వచ్చేసి స్టిక్ ఇచ్చుకోండి. ఇప్పుడు లేయర్ మీద టచ్ చేయండి, మళ్ళీ మీడియాలోకి వెళ్ళండి. దాంతోపాటే కలిపి ఇంకోటి నేను ఒక స్మోక్ లాంటిది ఒక అంటే PNG ఇమేజ్ ఇస్తాను. ఓకే, సో ఈ ఇమేజ్ లింక్ కూడా అక్కడనే ఇస్తాను. అక్కడ ఇచ్చే ముందు ఈ యొక్క ఇమేజ్ని ఫస్ట్ ఎండ్ వరకు డ్రాగ్ చేయండి గాయస్. ఓకే,
సో ఈ విధంగా మనకు ఎండ్ వరకు ర్యాక్ అనేది పెట్టుకొని సో ఫస్ట్కి వచ్చేసి ఇక్కడ లేయర్ మీద టచ్ చేసి ఇక్కడ మనకు ఎఫెక్ట్లు అనే ఆప్షన్ వస్తుంది, స్టిక్కర్స్ అనే ఆప్షన్ వస్తుంది. స్టిక్కర్స్ లెక్క వచ్చేసి నేను మిస్టోరియల్ ఫ్లాగ్ అని ఒక ఎఫెక్ట్ మనకు స్టోర్లోనే అవైలబుల్ ఉంటుంది. అక్కడ నుంచి మనకు సెకండ్ వన్ అని సెలెక్ట్ చేసి ఈ యొక్క ఫాగ్ను ఏదైతుందో అంటే ఆ యొక్క స్మోక్ను ఈ లెవెల్లో పెడుతున్నాను. ఓకే, సో మీరు కూడా ఈ లెవెల్లో పెట్టేసి ఆల్మోస్ట్ ఇదే ఏదైతుందో ఆ యొక్క ఎఫెక్ట్ను ఎండ్ వరకు పెట్టుకోండి. ఓకే, ఈ విధంగా మనకు ఎండ్ వరకు పెట్టుకొని ఇక్కడ మనకు టిక్ పెట్టుకోండి. సేమ్ ఇప్పుడు ఈ స్మోక్ ఇచ్చాను కదా ఏదైతుందో ఆ స్మోక్ మీద తెచ్చేసి లెఫ్ట్ సైడ్ 3 డాట్స్ మీద టచ్ చేసి బ్లింక్ టు ఫ్రంట్ అని పెట్టేసి ఈ యొక్క ఫాగ్ అంటే మనకు ఆ యొక్క ఏదైతుందో కరెక్ట్ ఆ యొక్క స్మోక్ వచ్చేసి కరెక్ట్ అందులో పెట్టేసి బ్లెండింగ్ ఆప్షన్లోకి వచ్చేసి ఇక్కడ మీరు మల్టీ అని అప్లై పెట్టుకోండి గైస్. ఓకే, సో మల్టీ అని అప్లై పెట్టేసి టిక్ ఇచ్చుకోండి. ఒకసారి ప్లే చేద్దాం చూడండి, ఆ యొక్క స్మోక్ కలర్ఫుల్ లాగా మనకు ఎలా యాడింగ్ అవుతుందో చాలా అంటే చాలా అద్భుతంగా ఉంది. ఓకే, సో ఇక్కడతో ఈ రెండు వచ్చేసాయి. ఇప్పుడు ఫస్ట్కి వచ్చాను లేయర్ మీద టచ్ చేయండి, ఇక్కడ మీడియాలోకి వెళ్ళండి. అక్కడ నుంచి నేను ఒకటి హ్యాపీ ఇండిపెండెన్స్ డే అంటూ ఒక పిఎన్జీ మీద అనేది ఇస్తాను. ఓకే, సో ఈ విధంగా ఉంటుంది మనకు ఇలా మీరు పెట్టుకోండి ఈ విధంగా మనకు. ఓకే, సో ఈ విధంగా పెట్టేసి ఇక్కడ పెడుతున్నాను కరెక్ట్ ఇక్కడ మనకు ఆడబెట్టుకోండి. ఓకే, సో ఈ విధంగా పెట్టేసి ఆల్మోస్ట్ ఇదే ఇమేజ్ను కూడా ఎండ్ వరకు ర్యాక్ చేస్తున్నాను. ఓకే, సో ఈ విధంగా పెట్టేసి టిక్ పెడుతున్నాను. ఓకే, సో టిక్ పెట్టేసి సేమ్ ఇప్పుడు మళ్ళీ లేయర్ మీద టచ్ చేయండి, మళ్ళీ మీడియాలోకి వెళ్ళండి. అక్కడ నుంచి ఇంకోటి బ్యాక్గ్రౌండ్లో ఒక లిరిక్స్ కూడా ప్రొవైడ్ చేస్తాను. లిరిక్స్ అంటే ఈ విధంగా ఉంటుంది. లిరిక్స్ మీద టచ్ చేయండి, బ్లెండింగ్ ఆప్షన్లోకి వచ్చేయండి, స్క్రీన్ అని అప్లై చేయండి. అదే లిరిక్స్ని తీసుకొని ఇంకా కావాలంటే జూమ్ పెంచుకొని ఇక్కడ నేను పైన పెడుతున్నాను. ఓకే, సో పైన పెట్టుకొని టిక్ పెట్టుకోండి. ఇప్పుడు ఇంకా ఆల్మోస్ట్ మనకు ఆ యొక్క లిరిక్స్ కూడా కరెక్ట్ ఈ లెవెల్లో పెట్టేసి లెఫ్ట్ సైడ్ 3 డాట్స్ మీద టచ్ చేసి సెండ్ టు బ్యాక్ అని పెట్టుకొని సేమ్ బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ను సెండ్ టు బ్యాక్ అనే ఆప్షన్ పెట్టుకోండి. ఇప్పుడు పర్ఫెక్ట్గా సెట్ అయ్యాయి. లిరిక్స్కి ఉన్న వాల్యూమ్ నేను మ్యూట్ చేస్తున్నాను. ఓకే, సో ఇప్పుడు ఫైనల్గా వెరిఫై చేద్దాం. చూడండి గైస్, ఇక్కడతో మనకు ఆ యొక్క లిరిక్స్కి ఏదైతుందో ఆ లిరిక్స్కి ఇంకా కలర్స్ బ్యాక్గ్రౌండ్ వస్తాయి. సో దాన్ని రిమూవ్ చేయాలంటే అడ్జస్ట్మెంట్లోకి వచ్చేసి ఈ రెండు పెంచుకోండి. ఓకే, సో ఇప్పుడు మనం ప్లే చేస్తే ఎటువంటి లైటింగ్ కూడా రిమూవ్ అయిపోతుంది. ఇంకా ఆల్మోస్ట్ మనకు లిరిక్స్ వచ్చినాయి, ఫొటోస్ వచ్చినాయి, ఎఫెక్ట్లు వచ్చేసినాయి, ఇంకా అన్నీ వచ్చేసాయి. ఇంకేంటి మనకు కావాల్సింది వీడియో గ్యాలరీలోకి సేవ్ అవ్వాలి. పైన సేవ్ ఆప్షన్ ఉంది, దీని మీద టచ్ చేయండి. మీకు ఏ క్వాలిటీ కావాలంటే ఆ క్వాలిటీ పెట్టే సేవ్ అని ఆప్షన్ ఇచ్చేయండి. సేవ్ ప్రాసెస్ కంప్లీట్ అయిపోతూనే ఆటోమేటిక్గా మన గ్యాలరీలోకి అయితే సేవ్ అవుతుంది. గాయస్, వీడియో నచ్చితే ఖచ్చితంగా వీడియోకి లైక్ చేయండి. మోర్ వీడియోస్ కోసం మన ఛానల్ వీడియో కిందనే రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ ఆప్షన్ ఉంది, సబ్స్క్రైబ్ అని క్లిక్ చేసి పక్కన వచ్చి గంట సింబల్ మీద క్లిక్ చేసి ఆల్ అని క్లిక్ చేయండి. ఇంకా మీకు ఎటువంటి డౌట్స్ వచ్చినా మన టెలిగ్రామ్ ఛానల్ లింక్ కూడా అక్కడనే ఉంది, అక్కడ నుంచి జాయిన్ అయిపోండి. ఏ డౌట్స్ ఉన్నా నేను టెలిగ్రామ్లో చెప్తాను అనమాట. థ్యాంక్ యూ.